హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 20. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం మీ పేరు? నా పేరు కోలా రేణుకాదేవి. రేణుకాదేవి గారు ఏం చేస్తుంటారు? నేను ఇంతకుముందు హౌస్ వైఫ్నే. ప్రస్తుతం ఒక 7-8 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉంటున్నాను. బీజేపీలో అర్బన్ ఉపాధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, మహిళా మోర్చాలో చేశాను. ఓకే మేడం, ఇప్పుడు మన సొసైటీలో స్త్రీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది మేడం? ప్రస్తుతం అయితే స్త్రీలకు కొంచెం బ్యాడ్గానే ఉందమ్మా. ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం, ముందల ఆడవాళ్ళు అనుకుంటే సహజం, పురుషులు అంటున్నారు ఆడవాళ్ళని. ఓకే, పురుషులు అలా స్త్రీలను గౌరవించాలి కానీ అనకూడదు కదా. మన భారతీయ సాంప్రదాయ ప్రకారం స్త్రీలను చాలా గౌరవించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదమ్మా, ఆది నుంచి కూడా బ్రహ్మగారు సరస్వతీదేవిని నాలుక మీద పెట్టుకున్నాడు, మహావిష్ణువు తన గుండెల్లో పెట్టుకున్నాడు, శివుడు అయితే పార్వతికి సగం దేహం ఇచ్చాడు. అంత విలువిచ్చారు స్త్రీలకి. తర్వాత మన రాణి రుద్రమ్మ అంటే, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే దేశాన్ని ఏలిన రాణులు ఉన్నారు. మరి చాటి స్త్రీలకు చదువు చెప్పిన స్త్రీలు ఉన్నారు. సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే గారు, అలా ఇంకా ఉన్నారమ్మ పెద్దలు చాలామంది. అలా అంచెలంచెలుగా స్త్రీలు రాణిస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా. మాలాంటి వాళ్ళం మేము కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకొని భర్తకి బిడ్డలకి అన్నీ సమకూర్చుకొని బయటకు వస్తున్నాం. ఓకే, ఇంటికి వెళ్ళి రచ్చకెళ్తాం. అది ముందు ఇంట్లో చేసుకొని ఇంట్లో వాళ్ళని తృప్తిపరిచి బయటకు వస్తున్నాం దేశ సేవ కోసం. చేతనైనంతలో పెద్ద సేవలేం చేయలేం, అసలు ఏదో మాకు తోచింది చేయగలిగింది చేస్తున్నాం. మేడం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆడవాళ్ళ మీద చెత్త కామెంట్స్ పెట్టడం, చెత్త వైఖరిలో అంటే దూషించడము, ఇలాంటి వాటిని మీరు ఎలా ఖండిస్తారు మేడం? వీళ్ళు పరమ చెత్తగాళ్ళు కాబట్టే ఈ చెత్త మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక తల్లికి పుట్టిన వాళ్ళేగా. మరి ఒక ఆడబోతున్నంటే అందరు ఆడవాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళ తల్లికి చెల్లికి కూడా వస్తుందన్న ఇంగిత జ్ఞానం తెలియని విధవలు అంటారు. సరైన వాళ్ళు ఎవరు అనరా ఆడవాళ్ళని. ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, మరి రాజకీయంలో ఉన్నా, ఎందులో ఉన్నా కానీ ఆడవాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోరమ్మా ఇప్పుడు కూడా భారతీయ స్త్రీలు. విదేశాల సంగతి నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాలి విదేశం. మన భారతదేశంలో మాత్రం మన సాంప్రదాయాలు సంస్కృతి మర్చిపోలేము కాబట్టి పద్ధతిగానే ఉంటాం ఇప్పటి వరకు కూడా. మేడం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకలాంటి వీడియోలు పెట్టడం, లేదా బయటకు వచ్చి సమాజం మీద స్పందిస్తున్న ఆడవాళ్ళ మీద చెత్త కామెంట్స్ పెట్టడము, అసలు ఈ సోషల్ మీడియా ఎందుకు ఇలా తయారవుతుందంటారు? అమ్మా, అది వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుందమ్మా. కడుపుకు అన్నం తిని బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు తెలియని దాని గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ అవగాహన లేని పశువులు లాంటి వాళ్ళు ఇలాంటి చెత్త కామెంట్లు పెడతారు. ఒక ఆడవాళ్ళని అనేటప్పుడు వాళ్ళేంటో వాళ్ళని విమర్శించుకో, వాళ్ళ మనసాక్షిని తెలుసుకోవాలి. ఆడగూతుని అలా అనకూడదు. సహజంగా ఆడవాళ్ళు అంటే ఎట్టబడితే అట్లా అంటే ఆడవాళ్ళు ఊరుకుంటారని కాదు, ఆడవాళ్ళు ఆదిశక్తిలా మారతారు. చెప్పు తీసుకు కొడతారు, మామూలుగా సమాధానం చెప్పరమ్మా. ఎట్లా పడితే అట్లా అంటే అలా అనకూడదు. నీకు తల్లి చెల్లి ఉంది, వాళ్ళు ఆడవాళ్ళు, మేము కూడా అలాంటి వాళ్ళమే, మేమే తీసిపోవాలా, తక్కువేం కాదు. నువ్వు మమ్మల్ని అంటే వాళ్ళని కూడా అన్నట్టే, అది తెలుసుకో ముందు. ఆడవాళ్ళ మీదకి అసలు రాకూడదు మగవాళ్ళు ఎవరు కూడా. ఆడవాళ్ళు కూడా అనుకోకూడదు, దూషించుకోకూడదమ్మా, ఎంతో గౌరవం ఉండాలి. మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఆడవాళ్ళు కూడా కొన్ని చెత్త వీడియోలు చేయడం, ఎక్స్పోజివ్ వీడియోస్ చేయడము, మగవాళ్ళని కించపరిచినట్టు వీడియోలు చేయడము, ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మేడం. అంటే ఆడవాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ఆ మగవాళ్ళని దూషించడం కానివ్వండి, సోషల్ మీడియా పరంగానే పిచ్చి వీడియోలు పెట్టి మిగతా స్త్రీలు వీళ్ళ వల్ల కించపరిచే భావాలతో చేయడం వల్ల కానీ, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? మా ఆడవాళ్ళు అంటే మీరు చదువుకున్నారు, అందరూ చదువుకోవడం వల్ల మేము కూడా 50% మాకు కూడా ఉంది అంటున్నారు కానీ ఎంత 50% అన్నా ఆడవాళ్ళకి మీసాలు రావమ్మా. ఆడగూతురులా ఉంటే అందంగా ఉంటుంది. ఎంత టీవీలు వచ్చినా, ఛానల్స్ వచ్చినా, ఎంత తెలివి ఉన్నా ఆడవాళ్ళే, మగవాళ్ళే. అది మారదు కదా, సృష్టి మారదు కదా. కాబట్టి మన పద్ధతులు కూడా మార్చుకోకుండా ఉంటే మన విలువలు కోల్పోకుండా ఉంటాం. మన విలువ మనకి ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలో చెత్త లైక్ చీరలు అంతా మంచిగా కట్టుకోకుండా పిచ్చిగా ఎక్స్పోజివ్ బట్టలు వేసుకొని వీడియోలు పెడుతుంటారు కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళ మీద మీరు ఎలా ఖండిస్తారు మేడం వాళ్ళని?
మా ఎక్స్పోజింగ్ అంటే ఇక వాళ్ళు సంస్కారం మర్చిపోతున్నారు కొంతమంది. అనకూడదు, నేను చెప్పకూడదు ఆడపిల్లల గురించి. ఆడపిల్లలు కూడా అలా ఉండకూడదు. ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉండాలి. ఓకే మేడం. అది ఆడపిల్లలను చూసి మగవాళ్ళు రెచ్చిపోయారంటే అది మన తప్పు కూడా ఉంటుంది. ఓకే మేడం. ఆడవాళ్ళ తప్పు కూడా ఉంటుంది. మచ్చగా మగవాళ్ళనే అనకూడదు ఈ విషయంలో మాత్రం. కాబట్టి ఆడగూతురులా ఉంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి? సమాజం ఎందుకు ఇలా తయారవుతుందంటారు మేడం? సమాజం ఎందుకు తయారవుతుందంటే ఈ సోషల్ మీడియాలు మరి విదేశీ సాంప్రదాయాలకు మోజుపడి మన సంప్రదాయాలు మర్చిపోయి ఇలా తయారవుతున్నారు. మన సంప్రదాయాలు మనం పాటిస్తే చక్కగా చీర కట్టుకోనో లంగావుణి వేసుకోనో ఆడపిల్ల జడ వేసుకొని బొట్టు పెట్టుకుంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి. ఆడగూతుని బయటికి వెళ్తే, ఒక ఆడగూతురు బయటికి వెళ్తే మగవాడు ఎదురొస్తే నమస్తే అమ్మ అనేట్టు ఉండాలి కానీ హాయ్ అనేట్టు ఉండకూడదు. నా ఉద్దేశం, నా పద్ధతి అయితే అది. మరి ఓకే మేడం, ఇప్పుడు వీటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి మేడం? ఇప్పుడు సోషల్ మీడియాలో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ అని కానివ్వండి, వయసు పెరిగిన మగవాళ్ళు కానివ్వండి, చెత్త కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. లేదా ఆడవాళ్ళు కొంతమంది ఏదైతే మీరు సమాజానికి వ్యతిరేకంగా చెప్పారో అలాంటి ఆడవాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. వీళ్ళని ఆపాలంటే ఏం చేయాలి అసలు? గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? అమ్మ, వాళ్ళు గవర్నమెంట్ మనకి చెయ్యరు. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ సంప్రదాయం, సంస్కృతి, వాళ్ళ తల్లిదండ్రి పెంపకం కూడా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు నేను తప్పు పట్టలేదమ్మా, ఓకే అనకూడదు అలాగా. నేను ఒక తల్లినే. కాకపోతే చిన్నప్పుడు బాగానే పెంచుతాం, పెద్దయ్యాక వాళ్ళ బుద్ధులు అలా మారుతున్నాయి. ఏం చేయగలం? తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. అది చట్టాలు చేసేది కాదు, ఎవరు చేసేది. వాళ్ళకి మార్పు రావాలి, తెలుసుకోవాలి. ఓకే మేడం, పార్టీ మహిళగా మీరు ఈ సమాజానికి ఇచ్చే స్పీచ్ ఏంటి? పార్టీ మహిళగా అంటే పార్టీలో మేము ఎంతో పద్ధతిగా ఉంటామమ్మా. బీజేపీలో మిగతా పార్టీల సంగతి నాకైతే తెలియదు. నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉండాలని నేను వెళ్ళటం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో అయితే మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో పద్ధతిగా ఉంటాం. ఒక తోడబుట్టిన వాళ్ళలాగా, అక్క తమ్ముళ్ళలాగా, అన్న చెల్లెల్లాగా ఉంటాము. నమస్తే అమ్మ అంటారే కానీ రెండో మాట ఉండదు. ఇప్పుడు మోదీ గారు 33% ఇచ్చారు కదా, మా పార్టీలో అది కరెక్ట్గా కనిపిస్తుంది. మేము అది నిలబెట్టుకుంటాం. ఓకే మేడం, ఇప్పుడు పార్టీలోకి రావాలని ఎంతోమంది స్త్రీలు ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరాలంటే ఏం చేయాలి మేడం? ఏం బీజేపీలో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు పట్టుకొని వచ్చేయటమే. దేశ సేవ కోసం వస్తారంటే అప్పుడు వెల్కమే, ఆల్వేస్. నో చెప్పే పనే లేదు అసలు. మేడం, ఇప్పుడు కుల వివక్షత ఏమైనా ఉంటుందా మేడం బీజేపీలో? ఇప్పుడు ఈ కులానికి సంబంధించిన ఆడవాళ్ళే రావాలి, లేదా ఈ మతానికి సంబంధించిన ఆడవాళ్ళే రావాలి, అలా ఏమైనా ఉంటుందా మేడం? అమ్మ, బీజేపీలో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. కుల మత భేదాలు అసలు లేవు బీజేపీకి. బీజేపీకి కులం అంటే భారతీయులే, భారత కులం, భారతదేశ కులమే. మతం అంటే భారత మాతే. ఒకవేళ ఎవరన్నా కొంచెం మీటింగ్ చెప్పేటప్పుడు ఎవరన్నా కొంచెం మాట్లాడుకుంటుంటే కొంచెం చిన్న సౌండ్ వస్తే మీటింగ్ ఆపి భారత్ మాతాకి జై అంటారు. అటెన్షన్లోకి వచ్చేస్తారు, వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోద్ది అక్కడ. ఆ ఒక్క మాటతోటి మళ్ళీ ఎవరు మాట్లాడుకోరు. అంత కంట్రోల్గా ఉంటుంది, అంత క్రమశిక్షణగా ఉంటుంది బీజేపీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.